పరమైనటువంటి గొప్పతనమైన దైవత్వాన్ని గుర్తించలేక అవజానంతి అంటే అవమానిస్తారు మనుషులని చెప్పాడు ఆయన. మళ్ళా అంత అవమానం పడి వచ్చి చెప్పాల్సిన పనే వచ్చింది ప్రశ్న వస్తుంది మనకు, అంతే కదా. ఎందుకు ఇప్పుడు గ్రహంతో చెప్పించవచ్చు కదా, లేదా ఇంకో తూరు భూతంతో చెప్పించవచ్చు కదా, లేదా పత్తూరులో గ్రహంతో చెప్పించవచ్చు, ఇక్కడ ఓతూరు అక్కడ దూరం చెప్పించవచ్చు, ఇంకోసారి కూడా చెప్పించవచ్చు కదా. మనకు ప్రశ్న రావచ్చు కదా అది. సరే, ఇప్పుడు మనం ఇంకో విధానం చెప్తాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పినది 3 విధానాలే, 3 విధానాలే మీకు చెప్పాడు ఆయన. ఎవరు? దేవుడు. ఇంకో విధానం కూడా ఉంది, మీకు అవసరం లేదని చెప్పలే ఆయన. అర్థమైందా? ఇంకో విధానం కూడా ఉంది, అది మీకు అవసరం లేదని చెప్పలేదు. ఇప్పుడు భగవద్గీత తీసుకొని మాట్లాడదాం మనం. భగవద్గీత జ్ఞానయోగము అనే అధ్యాయము 7వ శ్లోకం తీసుకొని మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. ఇప్పుడు 7వ శ్లోకంలో ఒకటి ఉంది, 8వ శ్లోకంలో ఒక విధానం ఉంది. ఇప్పుడు 8వ శ్లోకాన్ని ముందు చూస్తాం. పరిత్రాణాయ సాధూనాం, ఇప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినాడు నేను. అంటే ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగంలోనూ నేను వస్తాను అని చెప్పాడు. దాని తెలుగులో మనం చెప్పుకుంటే సాధు జనుల నెల్ల సంరక్షణము చేయ దుష్ట జనులను దృంచి వైవా సకల ధర్మంబులను సంస్థాపనమనర్ప యుగ యుగంబునందు నేనుద్భవింతు అన్నాడు. సంస్థాపన అర్థమైందా? అంటే కొత్తగా దాన్ని ప్రతిష్ఠించడము. అర్థమైందా? కొత్తగా ప్రతిష్ఠించడాన్ని స్థాపించడము అంటాం అన్నమాట. లేని దాన్ని నిర్మిస్తే దాన్ని స్థాపించారు అంటాం. అంటే లేని దాన్ని మనము నెలకొల్పితే దాన్ని స్థాపించడము అంటాం అన్నమాట. అంటే ధర్మాలు ఎప్పుడైతే కంప్లీట్గా లేకుండా పోయాయో, నాశనం అయిపోయినాయో, అప్పుడు దాన్ని స్థాపించే దానికోసం నేను వస్తాను అన్నాడు. దాన్ని స్థాపించాలంటే ఎవరు స్థాపించాలా? పోయిన ధర్మాలు తెలివి కదా ఎవరికి? మనుషులకు తెలియదు. ఇంకా మనుషులు స్థాపించడానికి కాదు, మనుషులకు తెలివి కాబట్టి చెప్పేదానికి అవసరం కాదు. మళ్ళీ ఎవరు చెప్పాలి? అప్పుడు దేవుడే చెప్పాలి. కాబట్టి మళ్ళీ గ్రహం దేవుడు అంటే గ్రహం కాదు, చెప్పినది వినేది చెప్తాది ఇది గ్రహం. మళ్ళీ చూడండి, గ్రహం చెప్పొచ్చు కదా అంటే గ్రహం తాను వినేది చెప్తుంది కానీ కొత్తది చెప్పలేదు. కాబట్టి అవసరాన్ని బట్టి ఇక్కడ మనం దేవుడే వస్తే అవసరాన్ని బట్టి చెప్పచ్చు అన్నమాట. ఇంతకుముందు కూడా చెప్పినాడు, పురుషోత్తమ మహారాజుకి డైరెక్ట్ దూతగా పోయినాడు. ఎవరు? మామూలుగా దూత పోవాలా, మామూలుగా సమాచారం తీసుకునేటువంటి ఒక భటుడు పోవాలా రాజు దగ్గర నుంచి. కానీ అలెగ్జాండర్ చక్రవర్తి పోయినాడు, పోయి దూతగా మాట్లాడాడు. ఆయన ఆడ అవసరాన్ని బట్టి మాట్లాడచ్చని దూతగా మాట్లాడంటే ఏం చెప్పింటే అదే చెప్తాడు. మళ్ళీ తర్వాత ఇంటికి మళ్ళీ పోయి అడిగి రావాడు. అట్లా లేకుండా అవసరాన్ని బట్టి మాట్లాడచ్చనే ఉద్దేశంతో ఏం చేసినాడు, ఈయనే పోయి మాట్లాడినాడు. అట్లా అవసరాన్ని బట్టి మనం చెప్పచ్చు అనే ఉద్దేశంతో దేవుడే భగవంతునిగా వచ్చాడు. దేవుడిగా భగవంతుడు వచ్చేదానికి మనం ఇంతకుముందు శ్లోకం చెప్పుకున్నాం మనం. చూడు, దేవుడు సర్వజీవరాశులకు దేవుడైనా కానీ ఆయన శరీరం ధరించి వచ్చే కనుక్కోలేరు మనవరు అని. ఆ విధంగా ఆయన వచ్చాడు, కనుక్కోలేము. మనం ఆయన జ్ఞానం చెప్పిపోతాడు. ఆయన వచ్చేందుకు జ్ఞానం చెప్పేదానికి, లేని ధర్మాలను స్థాపించేదానికి వస్తున్నాడు. లేని ధర్మాలను స్థాపించేదానికోసం వచ్చాడు. ఇప్పుడు ఖురాన్లో చెప్పిన 3వ విధానం సరిపోతుంది. దూతగా వచ్చి మనకు చెప్తాడనేది, అంతే కదా. భగవంతుడు చెప్తాడనే విధానం 3వ విధానం సరిపోయింది ఇది మనకు. ఇక్కడ ఈ 8వ శ్లోకంలో, జ్ఞానయోగం 8వ శ్లోకంలో ఇది సరిపోయింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటువంటి శ్లోకము ధర్మాలను సంస్థాపన చేసే కోసము ఏ యుగంలో అయినా నేను వస్తాను. ఎందుకు వస్తాను?
ఈ ఈ చెడు వాళ్ళందరూ లేకుండా చేసి మంచి వాళ్ళను పెంపొందింపజేశారు. పెంపొందింపజేయాలంటే అంటే వాళ్ళను మంచిగా తెలియజేస్తే మంచిగా తయారవుతారు, చెడు వాళ్ళు లేకుండా పోతారు. అంటే వాళ్ళు సంపుతాయని కాదు, సంపుతాయని కాదు. 10 మంది చెడు వాళ్ళకు జ్ఞానం చెప్తే 9 మంది మంచి వాళ్ళకు మారుతారు కదా. కాబట్టి వీళ్ళు ఎక్కువ సంఖ్య పెరుగుతారు కదా. ఆ మంచి వాళ్ళ సంఖ్య పెంచేదానికి, చెడు వాళ్ళ సంఖ్య లేకుండా చేసేదాని కోసము నేను భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపన చేస్తాను అని చెప్పాడు ఆయన. ఇది 3వ విధానం. అంటే 3 విధానాలు తెలుసు, కానీ ఈ 3 విధానాలు ఎందుకు చెప్పినాడు దానికి ఇప్పుడు మనం ఇక్కడ అవసరాన్ని బట్టి చెప్పచ్చు అనే ఉద్దేశంతో ఆయన స్వయంగా వచ్చి చెప్పాడు అనమాట. అంటే ఇది ఒక విధానం ఉంది, ఇది ఒక విధానం ఉంది, చెప్పే విధానం. ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఎప్పుడైనా రావచ్చు. అంతకుముందు కూడా వచ్చిండొచ్చు, కృష్ణుని ముందు కూడా, తర్వాత రావచ్చు, తర్వాత ఎప్పుడైనా రావచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం కృష్ణుడు ఎంత మళ్ళీ యేసు ప్రభు వచ్చినాడు 3000 సంవత్సరాలకు, ఆయన వచ్చిపోయిన తర్వాత. కానీ ఎప్పుడైనా రావచ్చు, ధర్మ సంస్థాపన చేసేదానికోసమే ఆయన వస్తాడు. ఎవరు? ఆ దేవుడు భగవంతునికి వస్తాడు. అయిపోయిందా? ఇప్పుడు 7వ శ్లోకం లేకపోతాం మళ్ళా, అంటే వెనక్కి వచ్చి మనం ముందుకు వచ్చి వెనక్కి పోతున్నాం. 7వ శ్లోకంలో ఏం చెప్పినారంటే చూడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. ఇక్కడ ఈ శ్లోకంలో ప్రత్యేకమైన పదం వాడబడింది. ఇక సంస్థాపన చేస్తానని చెప్పలేదు. 8వ శ్లోకంలో సంస్థాపన చేస్తానని ధర్మాలను చెప్పినాడు. బాగా గమనించండి, భగవద్గీతలో పై శ్లోకానికి కింద శ్లోకానికి ఏం తేడా ఉంది అని మీరు గమనిస్తే ఇంకొక విధానం ఉంది. ఏంటో ఏముంది? ఎప్పుడెప్పుడు ధర్మమునకు ముప్పు కలిగి పృథివియందు అధర్మం వృద్ధి చెందు అంటాడు. అప్పుడప్పుడు నే భూమిని అవతరింతు నన్ను నే సృజించుకొని అని చెప్పినాడు ఆయన. అంటే నన్ను నేను సృజించుకొని నేను పుడతానని చెప్పినాడు. ఎప్పుడైతే ధర్మాలకు ముప్పు కలుగుతా ఉందో, గ్లాని అని చెప్పినాడు. ఇక్కడ తెలుగులో రాయడం ముప్పు అని చేసిన కదా, సరైన పదం వాడలేదు. శ్లోకంలో ఏముంది? గ్లాని అనేటువంటిది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పాడు. గ్లాని అనే పదం ఉపయోగపడింది. గ్లాని అంటే ఏమే? మీరున్నారు, పని చేస్తున్నారు, చేయంగా అలసట వస్తుంది. అంటే మొట్టమొదట బాగా ఎత్తి పెడతాను, మళ్ళీ తర్వాత ఎత్తి పెట్టలేము, కొంచెం రెస్ట్ తీసుకుందాం ఉంటారు. అంటే కండరాల్లో గ్లాని ఏర్పడింది, బలహీనత ఏర్పడింది, బలం తగ్గిపోయేది. ఆ బలం ఉంది, అది తగ్గిపోయేదాన్ని ఏమంటాము? బలహీనత అంటాం, దాన్ని గ్లాని అంటాం. పూర్తి లేకుండా పోలేదు, నీకు ఉంది కానీ చేయలేని పరిస్థితి, విశ్రాంతి కావాలి నీకు. అక్కడ కాలుష్యం ఏర్పడింది ఇక్కడ కండరాల్లో. ఆ కాలుష్యం చెమట రూపంలో శ్వాస రూపంలోనూ చెప్పిపోతే అప్పుడు నీకు మళ్ళీ తిరిగి కొత్త బలం వస్తుంది. అక్కడ నువ్వు మళ్ళీ తిరిగి పని చేయగలుగుతావు, బలం ఉంటుంది. ఆ గ్లాని ఏర్పడితే మన శరీరంలో గ్లాని ఏర్పడుతుంటుంది. ఆ గ్లాని పోయేదానికోసం ఏం చేయాలా? విశ్రాంతి తీసుకోవాలా. విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ నువ్వు బలం పుంజుకుంటావు, మళ్ళీ పని చేయగలవు, కంటిన్యూగా చేయలేవు. దానికోసము విశ్రాంతి అవసరం గ్లానికి. అర్థమైందే? ఆ విధంగా ధర్మాలకు గ్లాని ఏర్పడుతుంది, అంటే బలహీనత ఏర్పడుతుంది. బలహీనత ఏర్పడినప్పుడు కాలుష్యం ఏర్పడుతుంది. అటు ఎట్లయితే ఈ కాలుష్యాన్ని మనం శ్వాస ద్వారా చెమట ద్వారా బయటికి తీసేస్తే ఏ రకంగా పోతుందో, విశ్రాంతి తీసుకొని పోతుందో, ఆ రకంగా దేవుడు ఏం చేస్తాడంటే దీంట్లో ఏర్పడిన కాలుష్యాన్ని, ఎక్కడ ధర్మాల్లో ఏర్పడిన కాలుష్యాన్ని తీసివేసేదానికి వస్తాడు ఆయన. ఆ కాలుష్యం ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు, మనకు తెలుసు కాలుష్యం ఏమిటిదో. కాబట్టి కాలుష్యాన్ని సంస్థాపన చేసేదానికి కోసం కాదని జ్ఞాపకం పెట్టుకోండి. ఆ కాలుష్యాన్ని, గ్లానిని తీసేదానికి, ధర్మాల్లో ఏర్పడిన గ్లానిని మాత్రమే తీసివేసేదానికి ఆయన వస్తాడు. ఎవరు? భగవంతుడు, దేవుడు భగవంతునికి వస్తాడు. కాబట్టి అక్కడ గ్లానిర్భవతి భారత ధర్మస్య గ్లాని అంటే ధర్మాల్లో ఉండేటువంటి గ్లానిని తీసేస్తాడు. అంటే పూర్తి లేకుండా పోయేటువంటి ధర్మాలు సంస్థాపన చేస్తానని ఎక్కడ చెప్పలేదు. 8వ శ్లోకంలో చెప్పినాడు అన్నమాట. 7వ శ్లోకంలో చెప్పినాడు ఈ విధానం కూడా ఉంది. ఏ విధానం? బలహీనపడినటువంటి ధర్మాలను అంటే ఆ బలహీనం లేకుండా చేస్తాను. ఎట్లా బలహీనమైంది? భగవద్గీత ఉంది ఉదాహరణకు. భగవద్గీతలో కొన్ని
తప్పు శ్లోకాలు వచ్చి కలిసినాయి, దాంట్లో కల్పిత శ్లోకాలు వచ్చి కలిసినాయి. అది దేవుని మాటలు కాదు, దేవుని ధర్మాలు ఉన్నాయి, మనుషుల మాటలు కూడా ఇందులో కలిసినాయి. అంటే కాలుష్యం ఏర్పడింది. ఆ కాలుష్యాన్ని తీసివేయాలంటే ఎవరు తెలుసు? అది దేవునికే తెలుసు. అవి ఏం దేవునివి, ఏం మనుషులు విని. కాబట్టి ఆ మనుషులు చెప్పిన మాటలు పక్కకి తీసివేసి స్వచ్ఛమైన దేవుని జ్ఞానాన్ని నీకు అందడమే కాలుష్యాన్ని తీసివేసినట్టు. అర్థమైందా? మనకు తైత సిద్ధాంత భగవతులు తీసివేయడం జరిగింది. ఇవి మనుషులు చెప్పిన శ్లోకాలు ఈ దేవుడు చెప్పినట్టు కానే కాదు, చూడండి దానికి దీనికి వ్యతిరేకత ఉంది అని అది తీసివేసేట్టు మనకు. అది మనకు ఆ విధంగా ఆత్మే మనకు అందించింది. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే నేను ఆ విధంగా కూడా వచ్చి పనిచేస్తాను. ఏ విధంగా పనిచేస్తాడు? కాలుష్యాన్ని తీసివేసేదానికి వస్తానన్నాడు. ఒకసారి ధర్మాలు సంస్థాపన చేసేదానికి వస్తానన్నాడు. ఎక్కడ ధర్మాలు సంస్థాపన చేస్తున్నాడో, ఎక్కడ కాలుష్యాన్ని చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ధర్మాలు ఎప్పుడైతే సంపూర్ణంగా లేకుండా పోతాయో అప్పుడు దాటిని సంస్థాపన చేసేదానికి వస్తానన్నాడు. అట్లా పోకుండా ధర్మాలకు గ్లాని ఏర్పడి కాలుష్యం ఏర్పడింది అనుకో ధర్మాలలో, ఆ కాలుష్యాన్ని తీసివేసేదానికి కూడా వస్తాడన్నాడు. 2 రకాలుగా వస్తాడు ఆయన. అర్థమైందా? కానీ ఇప్పుడు ఎన్నేది ఒకటి 3 రకాలుగా చెప్పినాం కదా, 3 రకాలుగా బోధించేదన్నాం కదా. ఇది బోధించేదానికి కాదు, ఉన్నది తీసివేసేదానికి వస్తాడు. ఇది ఇంకో రకం, 4వ రకం. అర్థమైందా? ఇండ్లు కట్టేదానికి వస్తాడు. ఇండ్లు కట్టినాడు అనుకో, మళ్ళీ కసువు పడింది అనుకో, అప్పుడు ఊడ్చేదానికి కూడా వస్తాడు ఆయన. ఇంట్లో కసువు పడితే ఇది ఉండకూడదు ఇది ఉండొచ్చు అని తెలిసి ఆయనకు అప్పుడు ఊడ్చేదానికి కూడా వస్తాడు, శుభ్రం చేసేదానికి. అప్పుడు ఆయనే వస్తాడు. ఇండ్లు కట్టినది నిర్మాత ఆయనే, ఊడ్చే దర్శకుడు కూడా ఆయనే. కాబట్టి ఏది ఉండాలో ఏది ఉండకూడదని నిర్ణయం చేసేవాడు ఆయనే. అటు కాలుష్యం ఏదైనా మనుషులు కలిపితే దాన్ని తీసివేస్తాడు. కానీ ఇప్పుడు మనకు ఎక్కడ కలిసింది?